నేను గుంపు మేస్త్రినే. చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. గుంపు మేస్త్రి వర్సెస్ కల్వకుంట్ల జూనియర్ షో చాలా బాగుంటుంది ఇవాళ. సో కల్వకుంట్ల జూనియర్ ఆల్రెడీ పట్టాభిషేకానికి రెడీ అయిపోయిన తర్వాత కూడా కుదరలేదు, మొత్తానికి పార్టీ హుష్పటాక్ అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. నేషనల్ నుంచి రీజనల్, రీజనల్ నుంచి అది హైపర్ లోకల్ పార్టీ అవుద్దేమో, అంటే సిరిసిల్ల ఇలాంటి చోట్ల గెలవటం తప్ప ఇంకెక్కడ మనకు గెలిచే సీన్ ఉండదేమో. ఒక్కసారి కేటీఆర్ ఏమన్నారు ఎందుకంటే దీనికి స్ట్రాంగ్ కౌంటర్ మన దగ్గర ఉంది, ఒకసారి ఏనండి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేసి, మీరు 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసింది రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం మనం యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, చివరికి రైతు కరెంట్ కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడవుతున్నాయి పైసలన్నీ? ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడవుతున్నాయని చెప్పి నేను కూడా తెలుసుకున్నావు కదా, మొత్తం నీ దృష్టిలో ఢిల్లీకి పోతున్నాయి డబ్బులు, సరేనా? ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక స్లైడ్ షో వస్తుంది. ఆయన ఎన్ని లక్షల కోట్లు అన్నారు గుర్తుంది కదా? 2.5 లక్షల కోట్లు. ఇక్కడ స్లైడ్లో చూడండి, మనం క్లియర్గా చూడొచ్చు. బడ్జెట్ పబ్లిక్ డెప్ట్ అఫీషియల్ గవర్నమెంట్ బోరోయింగ్ 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా చూసుకుంటే ఇక్కడ 3,90,000 కోట్లు. ఆయన 250 అని చెప్పేసుకుంటాడు. కుదరదు చిన్నదొరా, కొంచెం కిందకి రా. మీరు చేసుకున్న బోరోయింగ్స్ అన్నిటికీ ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? తాత జాగీర్లు వచ్చే కట్టరమ్మా ఇక్కడ ఎవరు తాతలు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ 2023లో వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఇంక్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ అండ్ గవర్నమెంట్ బ్యాక్ లయబిలిటీస్ చూసుకుంటే 6,72,000 కోట్లు అప్పు. ఇది చిన్నదొర పెద్దదొర సామ్రాజ్యంలో జరిగింది. సరే, ఇక్కడ ఇంకొక మీకు డీటెయిల్ లిస్ట్ వస్తుంది, ఇది కూడా చూడండి. 14 నుంచి 15 దాకా 72,000 కోట్లు, 15 నుంచి 16 దాకా 85,000 కోట్లు, 16 నుంచి 17 దాకా 1,02 కోట్లు. దాని తర్వాత మనం చూసుకుంటే 15 నుంచి 18 దాకా 1,30,000 కోట్లు. దాని తర్వాత 18 నుంచి 19 దాకా 1,69,000 కోట్లు. దాని తర్వాత 19 నుంచి 20 2,26,000 కోట్లు. దాని తర్వాత అవుట్ స్టాండింగ్ అండి, ఇదంతా నేను చదువుతుంది. 2023 వచ్చేటప్పటికి 3,56,000 కోట్లు. 24 జస్ట్ గవర్నమెంట్ మారేటప్పటికి 3,89,000 కోట్ల నుంచి 4,03,000 కోట్లు. సగానికి సగం గొరిగేసావా చిన్నదొర నువ్వు? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైంది. 4,51,000 కోట్లు అప్పు తీసుకున్నారు. దీనికి ఏం చేశారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మేజర్ ఏరియాస్ చూసుకుంటే కనుక ఫార్మర్ లోన్ వేవర్ ఇక్కడ చూసుకుంటే 31,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. 6 కాంగ్రెస్ గ్యారంటీస్కి 56,000 కోట్లు. అగ్రికల్చర్లో చూసుకుంటే రైతు భరోసా ఇది కూడా ఇంక్లూడ్ అయింది. డెప్ట్ రీపేమెంట్ అంటే తీసుకున్న అప్పుని రీపేమెంట్లో 42,822 కోట్లు ఇంట్రెస్ట్ పే చేశారు. ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. వీటన్నిటి కాకుండా మీకు ఇంకొకటి వస్తుంది చూడండి ఇక్కడ క్లియర్గా. ఏం చేసావు అని చెప్పన్నారు కదా గుంపు మేస్త్రిని. గుంపు మేస్త్రి చేస్తున్న పని ఏంటంటే ఈరోజు తెలంగాణని విభజించబడిన తర్వాత మొట్టమొదటిసారి రీకన్స్ట్రక్షన్ చేయడం గుంపు మేస్త్రి పని ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు పెద్దదొర చిన్నదొర పీకిందేం లేదు, సొంత చెల్లె చెప్తుంది నువ్వు పీక్ కట్టిందేం లేదని. సో హైపర్ లోకల్గా మారిపోతున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒకసారి చూడండి ఇక్కడ ఫార్మర్ వేవ్ లోన్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫేస్ ఫర్ ఎలిజిబుల్ ఫార్మర్స్ ఇక్కడ చూసుకుంటే 31,000 కోట్లు. 6 కాంగ్రెస్ గ్యారంటీస్ 56,000 కోట్లు. రైతు భరోసా 18,000 కోట్లు. చేయూత పెన్షన్స్ 14,861 కోట్లు. ఇందిరమ్మ ఇళ్ళు 5,500 కోట్లు. మహాలక్ష్మి ఫ్రీ బస్ 4,305 కోట్లు. ఇరిగేషన్ క్యాపిటల్ వర్క్స్ 12,836 కోట్లు. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ 5,677 కోట్లు. వెల్ఫేర్ SC/ST 9,432 కోట్లు. ఇది కాకుండా పాత బకాయిలు 4,03,000 కోట్లు ఏదైతే దొరలు చేసిపోయినరో దానికి వడ్డీలు కట్టుడు. ఇది కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బోనస్లు, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వీటన్నిటికి పెట్టుకుంటే ఏం చేస్తున్నావు నువ్వు? డబ్బులను అడుగుతావు చిన్నదొరా, అర్థం ఉందా? గుంపు మేస్త్రి అని ఎక్కిరిచ్చారు. ఈరోజు ఈ గుంపుకి ఈయనే మేస్త్రి. గుంపుకే కాదు మొత్తం సౌత్ ఇండియాకి మేస్త్రి. ఈ నెల చెప్తే అలాగే నడుస్తున్నాయి ఇక్కడ. ఇంకా మీ ప్రాబ్లం ఏంటంటే మీకు బీజేపీకి ఈ గుంపు మేస్త్రి తెలంగాణని ఇంకా మీ పగ్గాల్లోకి రానీడు. మీరు బీజేపీ కూటమిగా ఫామ్ అయినా ఎవరెన్ని డొల్లినా ఎన్ని డిస్కో డాన్స్లు ఆడినా తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెసే ఉంటుంది. 2034 దాకా ఈయన సీఎం. దాని తర్వాత మీకేమన్నా ఉంటే ఇజ్జత్ కచ్చరా కాకుండా ఉంటే
ఉంటే అప్పుడు మీరు ట్రై చేసుకోండి. వీలైతే వస్తారేమో, నాకైతే తెలియదు, ఇప్పుడు దాకా అనిపించట్లేదు. ఒకవేళ కేసీఆర్ సీఎం అయితే, అప్పటిదాకా కేసీఆర్ సీఎం ఫేస్ అయితే మేబీ నేనే సీఎం ఫేస్ అని చెప్పి జూనియర్ వస్తే కనుక పడవన్నా ఓట్లు గల్లంత అయిపోతాయి. ఈ 5 ఏళ్లలో పార్టీలో ఎవరుంటారో, ఎవరు పోతారో, సంచులు సర్దుకుని ఎవరు వెళ్ళిపోతారో చూస్తూ ఉండాలి. సో ఏం చేశారు మీరు 4,03,000 కోట్లు అప్పులు తెచ్చి? దాని గురించి అజాపజా ఏమన్నా ఉందా? ఇది కాకుండా ఏం చేశారు మీరు? ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే కనుక 6,72,000 కోట్లు నవంబర్ దాకా ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్, గవర్నమెంట్ బ్యాక్ లయబిలిటీస్ని ఏం చేశారు? ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. That's all for now. Thank you.